హాయ్ గాయ్స్, మనందరికీ తెలిసినట్టే హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అయింది. దానికన్నా ముందు మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఫర్దర్గా వీడియోస్ అని అప్లోడ్ చేస్తాం. హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడాలంటే మనందరికీ తెలిసినట్టే మూవీ పోస్ట్ పోన్ అయింది. జూన్ 27 రావట్లేదు, జూలై 4th కంపల్సరీగా వస్తుంది. మనకి రాజసాబ్ వచ్చేసరికి డిసెంబర్ 5th వస్తుంది. మనందరికీ తెలిసినట్టే. నేను ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టా, హరిహర వీరమల్లుతో రాజసాబ్ అయిందని. ఇప్పుడు మనకి ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మ్యూచువల్ అలా అని చెప్పి, ఇప్పుడు ఓజీ సినిమా ప్రభాస్ ఫ్యాన్సీ, స్పిరిట్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సీ అలా అని చెప్పి ఇప్పుడు మేకర్స్ ప్రొడ్యూసర్ టాపిక్ కాడికి వచ్చి జూలై 16th రాజసాబ్ ప్లస్ హరిహర వీరమల్లు టీజరు టైం ప్లే చేస్తున్నారు థియేటర్లల్లో. జూన్ 16th గెట్ రెడీ. అందరు ఎక్కడున్నా కానీ థియేటర్లోకి వెళ్ళి అది చూసి రండి. ట్రైలరు యూకే మ్యూచువల్ ఫ్యాన్స్ కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి సినిమాని ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తారని చెప్పి అలా రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు అయితే తగలబడిపోతాయి టీజర్కి. హరిహర వీరమల్లు గురించి మాట్లాడితే జూలై 4th వస్తుంది ట్రైలర్. జూన్ 16th వస్తుంది. మనందరికీ తెలిసినట్టు చూసుకుంటే సినిమా కూడా బ్లాక్ బస్టర్ పడిపోయింది. టైగర్ సీక్వెన్స్ 7 ఫైట్స్ ఉన్నాయంట మూవీలో. నాకు తెలిసి లెక్క మారిద్ది కొడకల్లా అన్నట్టు ఉంటుంది మూవీ. ఇంకా రాజసాబ్ గురించి మాట్లాడంటే రాజసాబ్ ఒక థ్రిల్లర్ హర్రర్. మనకి జూన్ 16th టీజర్తో ఒక బిబంచువైన హైప్ అనేది వచ్చింది. ఆ టీజర్ కోసం అందరూ వెయిటింగ్. మనకి రిలీజ్ డేటింగ్ అన్నీ తెలిసిన వాటికి సాంగ్స్ అన్నీ రిలీజ్ టైం ఒకటి రిలీజ్ అవ్వాలా, అప్పుడైతేనే హైప్ అనేది పెరిగిద్ది. రాజసాబ్ కూడా 0 హైప్ ఉంది. కానీ అలా ఉండటం వల్ల ఇంకా ఏం చేయలేక ఇంకా ఏదో ఫ్యాన్స్ కూడా హరిహర 2 సేమ్ లాగే ఉన్నాయి. కానీ చూద్దాం ఏమైద్దో. దట్స్ ఇట్.